తాజాంశాన్ని చూస్తున్నాం. పేదలకిచ్చే ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించింది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, ఇళ్ల స్థలాల అర్హుల నిబంధనలేంటి? వాస్తవానికి అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఈ మార్గదర్శకాలని జారీ చేశారు. అందరికీ ఇళ్లు ప్రాతిపదికన కేటాయించిన స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కన్వీనియన్స్ డీడ్ ఇస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం 10 ఏళ్ల కాల పరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించేలాగా ఈ కన్వీనియన్స్ డీడ్ ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందులో పేర్కొంది. అలాగే జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ అర్హులైన వ్యక్తులు ఈ ఇళ్ల పట్టాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఇంటి పట్టా ఇచ్చినటువంటి 2 ఏళ్లలోగా ఇంటి నిర్మాణం కూడా చేపడతామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అది గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఏపీ టిడ్కో తద్వారా తదితర పథకాల ద్వారా ఇళ్ల నిర్మాణం ఉంటుందని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఇక దారిద్ర్య రేఖ దిగువ ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే ఈ ఉచిత ఇంటి స్థలం కేటాయించేలాగా నిర్ణయం ఉంటుందని చెప్పి కూడా స్పష్టం చేసింది. లబ్ధిదారులకు ఏపీలో ఎక్కడ నివాస స్థలం లేదా సొంత ఇల్లు కూడా ఉండకూడదని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలో పేర్కొంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి ఏ గృహ నిర్మాణ పథకంలో కూడా లబ్ధిదారులు అర్హులై ఉండకూడదని చెప్పి కూడా స్పష్టం చేసింది. అలాగే వివిధ అర్హత నిబంధనలను పేర్కొంటూ ఈ మార్గదర్శకాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ ఉచిత ఇళ్లు అందరికీ ఉచిత ఇళ్లు పథకాన్ని పర్యవేక్షించేందుకు రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్ గా, అలాగే పురపాలక హౌసింగ్ శాఖ మంత్రులు సభ్యులుగా, ఇతర ఉన్నతాధికారులంతా కూడా దీని సభ్యులుగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవడానికి కూడా ఒక కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ధన్యవాదాలు ధనుంజయ్.